వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు నేషన్ టుడే హెల్త్ అండ్ బ్యూటీ. మైసెల్ఫ్ డాక్టర్ దీప్తి. మనం రెగ్యులర్గా స్టెమ్ సెల్స్ గురించి వింటూ ఉంటాం కదా హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్లో. అది ఇన్నాళ్ళు మనం రెగ్యులర్గా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసుకున్న స్టెమ్ సెల్స్ని మనం మాట్లాడుకున్నాము. కాకపోతే హ్యూమన్ స్టెమ్ సెల్స్ని ఏ రకంగా హెయిర్ గ్రోత్కి వాడవచ్చునో ఈ రోజు టాపిక్లో మనం డిస్కస్ చేద్దాం. హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్కి సంబంధించి మనం స్టెమ్ సెల్స్ అనే మాట తరచుగా వింటూ ఉంటాం కదా. స్టెమ్ సెల్ ఇంజెక్షన్స్, స్టెమ్ సెల్ యూసేజ్ గురించి ఇప్పుడు జనరల్గా మనకి కాస్మెటిక్ క్లినిక్స్లో రెగ్యులర్గా వాడేవి ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ వాటి ప్లాంట్ యొక్క స్టెమ్ సెల్స్ అనమాట. అయితే ఇవి కొంతవరకు హ్యూమన్ స్టెమ్ సెల్స్ని మిమిక్ చేసే రకంగా పనిచేస్తూ కావలసిన ఎఫెక్ట్ని రూట్స్ నుంచి తీసుకొస్తూ ఉంటాయి. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నది ఏంటి అంటే హ్యూమన్ స్టెమ్ సెల్ని హెయిర్ గ్రోత్కి వాడడం. ఎస్ అండి, జనరల్గా మనం వింటూనే ఉన్నాము, హ్యూమన్ స్టెమ్ సెల్ని సేవ్ చేస్తూ ఉంటారు. హ్యూమన్ స్టెమ్ సెల్ సేవింగ్ బ్యాంక్స్ ఉన్నాయి. పసిపిల్లలు పుట్టగానే తల్లి బొడ్డు భాగం నుంచి తీసిన టిష్యూని సేవ్ చేసి అది ఫర్దర్ ఫ్యూచర్ పర్పస్కి కిడ్ కోసం యూజ్ చేయొచ్చు, అలాగే మదర్ కోసం కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూజ్ చేయొచ్చు అనేది వింటూనే ఉన్నాం. అయితే స్టెమ్ సెల్ ఆర్గన్ రీజనరేషన్లో ఏ రకంగా హెల్ప్ అవుతుందో అలాగే బోన్ మ్యారో నుంచి కాకుండా అడిపోసైట్ డెరివేటివ్ స్టెమ్ సెల్స్ అంటూ ఉంటారు. అంటే మనకి జనరల్గా హ్యూమన్ స్టెమ్ సెల్ అనేది ఎక్కువ బోన్ మ్యారో నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటారు. లేదంటే డెలివరీ టైంలో తల్లి అంబిలికల్ కార్డ్ అంటే బొడ్డు భాగం నుంచి కలెక్ట్ చేసిన అంబిలికల్ టిష్యూ, ఈ టిష్యూని స్టోర్ చేసేసి ఫ్యూచర్ పర్పస్గా ఆర్గన్ రీజనరేషన్లో ఈ స్టెమ్ సెల్స్ని యూజ్ చేస్తారని మనకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు లేటెస్ట్గా హెయిర్ గ్రోత్కి కాను ఫ్యాట్ సెల్స్ నుంచి తయారు చేసిన స్టెమ్ సెల్స్ని దాన్ని ప్లూరిపోటెంట్ సెల్స్గా మరిన్నిగా వాటిని గ్రాప్ చేసి వాటిని స్కాల్ప్కి ఇంజెక్షన్స్ రూపంలో ఇస్తూ ఉన్నారనమాట. ఇది కాస్మెటాలజీలో చాలా మంచి చేంజ్ని తీసుకొచ్చిందండి. అంటే లేటెస్ట్గానే చెప్పుకోవచ్చును మనం. దీన్ని అడిపోసైట్ డెరివేటివ్ స్టెమ్ సెల్ అంటూ ఉంటారు. అంటే లైపోసెక్షన్ పద్ధతి ద్వారా ఒక 100 grams ఫ్యాట్ని మనం క్లయింట్ నుంచి సెపరేట్ చేసి ఆ ఫ్యాట్ నుంచి స్టెమ్ సెల్ రీజనరేషన్ని చేస్తూ ఉంటాం అన్నమాట. అందులో స్టెమ్ సెల్ని ప్లూరిపోటెంట్ సెల్స్గా మనం దాన్ని తీసుకుని దాన్ని స్కాల్ప్కి ఇంజెక్షన్స్ చేయడము, పిఆర్పి ఇస్తున్నప్పుడు పిఆర్పి ఇంజెక్షన్స్తో పాటు కలిపి ఇవ్వడము చేస్తూ ఉంటాం. సో రెగ్యులర్గా ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్ యొక్క స్టెమ్ సెల్స్ నుంచి చేసిన దాంతో పోలిస్తే ఇది ఆల్మోస్ట్ ఒక 80-90% ఎక్కువ రెట్లు ఉపయోగకరిగా చెప్పుకోవచ్చు అనమాట. సో అడిగి చూడండి, మీరు నెక్స్ట్ టైం మీ డెర్మటాలజిస్ట్ని విజిట్ చేసినప్పుడు లేదా కాస్మెటాలజిస్ట్ని విజిట్ చేసినప్పుడు హెయిర్ గ్రోత్ ట్రీట్మెంట్స్కి గాను ఈ అడిపోసైట్ సెల్ డెరివేటివ్ స్టెమ్ సెల్స్ గురించి అడిగి కనుక్కోండి. ఒక్కసారే ఇస్తారు. ఇది మన రెగ్యులర్ పిఆర్పి సెషన్స్ లాగా మాటికి ఇవ్వకుండా సింగిల్ సెషన్గానే ఇవ్వబడుతూ ఉంటుంది. ఐ డోంట్ సే 100% మీకు హెయిర్ మళ్ళీ గుర్తుగా వచ్చేస్తుందని చెప్పను, కానీ చాలా వరకు మన రెగ్యులర్ ట్రీట్మెంట్స్తో పోలిస్తే ఎన్నో పదుల సంఖ్యలో రెట్లు మీకు హెయిర్ అనేది గ్రోత్ ఉంటూ ఉంటుందన్నమాట. చూశారు కదా ఏ రకంగా మనం అడిపోసైట్ అంటే ఫ్యాట్ సెల్స్ నుంచి స్టెమ్ సెల్స్ని సెపరేట్ చేసి మనం హెయిర్ గ్రోత్కి వాడవచ్చునో. ఈ విషయం గురించి మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, లేదా క్రౌన్స్ ఈస్థెటిక్ సొల్యూషన్స్ని సంప్రదించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేషన్ టుడే హెల్త్ అండ్ బ్యూటీని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.